నువ్వు మాతో ఉండుము, నీవు మాతో మాట్లాడుము, నీ వాక్యము మాకు తెలియజెప్పుము. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, సక్రమముగా ఉండు విధానం నేర్పించుము. నా ప్రభువా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. భయము కలగజేయము. నా ప్రభువా, నాయనా, నీ ప్రియ బిడ్డలు మాతో కలిసి జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆలసింపజేయము. నీ పరిశుద్ధాత్మతో నింపు అయ్యా. నీది మమ్మల్ని అందరినీ నీ వాక్యము మాకు తెలుపు. నా ప్రభువా, మమ్మల్ని ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ప్రతి విషయంలో క్రమముగా జరుగునట్లు సహాయము చేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవునామం వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా, అందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకరు ప్రార్థన చేయటం మంచిది కాదు. అది జాగ్రత్తగా గమనించుకోండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకోవటం మంచిది. అర్థమైందా? అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 24:12. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏందమ్మా? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. ప్రేమ చల్లారును. అంటే దీని అర్థం ఏంటి? చెప్పండి. ప్రేమ చల్లారును అంటే అంతకుముందు ప్రేమ ఉందా? ఉన్నది చల్లారు. అది అంతకుముందు అతనికి ప్రేమ ఉండొచ్చును, అవి చల్లారిపోయింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అసలు ప్రేమ లేకుండా ఉన్నారా? లేదండి, ప్రేమ ఉంది, చల్లారిపోయింది. అక్రమం మూలంగా చల్లారింది. జాగ్రత్తగా మీరు వింటున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చాలా మందిలో ప్రేమ ఉంటుంది, కానీ వారు అక్రమం పెరుగుతుంది. కొంచెము ప్రేమ ఉన్నా కూడా అది కూడా ఏం చేస్తున్నారు? పోతున్నారు. చివరికి అక్రమం విస్తరించుతున్నారు. అట్లానే
కొంచెం ప్రేమ ప్రేమ కొంచెం ఉంది, కానీ అది కూడా పోయింది. అట్లానే లూకా 11:42. లూకా సువార్త 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఇంట్లో కూడా వీళ్ళకు కూడా ప్రేమ అనేటువంటిది లేదు, విడిచిపెట్టారు. ఉన్నది, ప్రేమ ఉన్నది కానీ విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టేస్తున్నారు. భాగం కడుతున్నారు కదా. అవునండి. ఏం కడుతున్నారు? దశమ పదవ వంతు చెల్లిస్తున్నారు. పద్ధతులు పాటిస్తున్నారు కానీ న్యాయాన్ని దేవుని ప్రేమని విడిచిపెట్టేస్తున్నారు. అక్రమం, న్యాయం అంటే భాగము ఏమి చెల్లించుచున్నారు అని అడిగాను. చెప్పండి. పుదీనా ప్రతి కూరలోను సదాప మొదలగు ప్రతి కూరలోను అన్నిట్లోనూ అంటే దేవుడిచ్చిన వాటిల్లో నుంచి 10వ భాగం. ఏమేంటమ్మా? పుదీనా సదాప మొదలగు ప్రతి కూరలోను. నేను అడిగింది డబ్బులన్నా కాదు కాదు కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చింది దేవుడికి ఇస్తారా? లేదు. కానీ ఇవి చేయవలసినది. అవునా? ఆయన 10వ వంతు చెల్లించమన్నా వద్దన్నాడా? 10వ వంతు వాటిని మానక వీటిని చెయ్యాలి అంటున్నాడు. 10వ భాగాలు మానకుండా వీటిని కూడా న్యాయాన్ని దేవుని ప్రేమను కూడా చేయండి అంటున్నాడు. అంటే వాటిని తప్పకుండా చేయండి, కానీ దేవుని ప్రేమించాలి విషయంలో మీరు దేవుణ్ణి మానక వాటిని మానక 10వ భాగాలని మానక దేవుని ఏటిని చెప్పండి. డబ్బులునా కాదు, పుదీనా సదాప ప్రతి కూరలోనూ 10వ వంతు. డబ్బులు ఇస్తున్నానండి, నేను 10వ భాగం కింద డబ్బులు ఇస్తానండి, ఆ డబ్బులు తీసుకొని ఇచ్చిపోతానండి అనంటే ఓ వెరీ గుడ్, చక్కగా డబ్బులు ఇస్తున్నారు అని అంటాడా? డబ్బులు ఇస్తున్నారు కాబట్టి షాబాష్ అని అంటాడా? అక్కడ వాక్యం ఏముంది? వాటిని మానక వీటిని కూడా చేయమని. పుదీనా సదాప పుదీనా ఇట్లాంటి ఆయన సొత్తు ఆయనకి ఇవ్వాలి, సొత్తు ఆయనకి ఇవ్వాలి. డబ్బు ఆయన సొత్తు కాదండి బాబు. పొరపాటున కూడా డబ్బు మాత్రం అది ఆయన సొత్తు కాదు. ఇంకా అయ్యో అయ్యగారు తప్పు చెబుతున్నారు, అమ్మో డబ్బులు ఆయన అంటారా? అందుకే మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండండి, ఏ పర్లేదు. డబ్బులు అవి కాదు, యెహోవా సొత్తు. నీవు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. అర్థమైంది. నువ్వేమిచ్చాలి? 10వ వంతు నీవు ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళి దేవునికి ఇవ్వాలి. ఎక్కడో కూడా వాక్యాన్ని మీ ఇష్టానుసారంగా మార్చేసుకుని
దాని ప్రకారంగా నేను ఆశీర్వాదము పొందుతున్నాను అనేటువంటి మాట కరెక్ట్‌గా లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పాడు. దేవుడు సొమ్మును నీవు దేవునికే ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఇవ్వాలి అంతే. అంతేగాని ఇంకొక లేదు. మరి మేము ఉద్యోగం చేసేవాళ్ళం కదయ్యా! మరి మేమెట్టా అయ్యా? అంటే నువ్వు ఉద్యోగం చేసేవాడివా? ఆ! మరి తిండి తినకుండా ఎన్నో గడ్డి తిన్నావా? అమ్మా! తిండి తినకుండా ఏం తిన్నారు? కష్టపడి నువ్వు కూడా తిండి తింటున్నావు. నువ్వు తినేటువంటి ప్రతి పైసా డబ్బు రూపంలో నీవు ఆహార పదార్థముగా మారింది. ఆహార పదార్థముగా మారింది. ఆహార పదార్థము అంటే దేవుడు నీకిచ్చాడు. నీవేం చేయాలి? ఆహార పదార్థాలు వాటిని పదార్థాలు పదార్థాల్లో 10 చెల్లించాలి. ఇవ్వాలి. వాటిలో నీకు జీతం ఎంతో కొంత ఉంది. నువ్వు కొంత దశమ ఫలము నువ్వు ఇస్తున్నావు. ఆ దశమ భాగము నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు తినేటువంటివి ఏదైతే ఉన్నాయో వాటి కింద మార్చాలి. మార్చేసి అప్పుడు అవి తీసుకెళ్ళి ఇవ్వాలి. మరి సహోదరుని ఏం చేయాలి? సహోదరుని డబ్బులు సహోదరి కాదు. డబ్బులు ఇచ్చేటువంటిది ఎవరికి? సహోదరికి ఇవ్వాలి. నువ్వు ఆశీర్వాదం పొందిన కొంది అతడు చేస్తాడు. కాబట్టి అతనికి నువ్వు సహాయం చేయాలి. అతనికి డబ్బులు ఇవ్వచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. నేను మళ్ళా అనేక మార్లు నేను ఈ విషయం చెప్తున్నాను. గ్రహించండి. మీ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యత నాకున్నది. నేను చెప్పుతున్నాను. మీరు దాన్ని గ్రహిస్తే మంచిది. ఆశీర్వాదం పొందుకుంటారు. పరలోకంలో మీ కొరకు డబ్బులు కూడా ఆయన తయారు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 3:19 యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే. 3:19 ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏందమ్మా? వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. వాళ్ళ క్రియలన్నీ ఎలా ఉన్నాయి? క్రియలన్నీ చెడ్డ క్రియలు ఉంటానా వాళ్ళు వెలుగును ప్రేమించలేదు. కాబట్టి అవి చీకటి అయినందున వాళ్ళు వెలుగుని ప్రేమించలేకపోతున్నారు. మనము యేసు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఆయనను మనం ప్రేమించాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను మనము వినాలి. ఆయన చెప్పిన ప్రతి మాట మనము చాలా జాగ్రత్తగా ఆయన చెప్పిన మాట వినాలి. వచ్చినట్టు మనం ఆలోచించడము కాదు. ఆయన మనతో చెప్పిన ప్రతి మాట మనకు చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను 5:42 వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. కాబట్టి ఆయన చెప్పాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును. కంప్లీట్ మీరు చీకటిలో ఉన్నారు. మీలో ప్రేమ లేదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఆలోచించాలి.
ఆయన మాట విని ఆయన ప్రేమించి ముందుకి కొనసాగుతుండవలసిన వారము మనము. అంతేగాని చీకటి మనకి అవసరము లేదు. చీకటి మనకి సంబంధము లేదు. లేదు. మనము వెలుగు, దేవుని వెలుగు, వెలుగు సంబంధులం. ఆయన వెలుగుని మనకు ప్రకాశింపజేశాడు. ఆయన యొక్క మహాదేదీప్యమానమైన వెలుగుని మన మీద ప్రకాశింపజేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 12:25 వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయం. వెలుగుగా తీర్చబడిన నీకు దేవుని కొరకును ప్రాణము పెట్టడానికి ఎదుదీయవు. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని నశింపచేయువాడు. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవార్థమైన దానికి కాపాడువాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. మనము ప్రాణం సైతము వదిలేసి ద్వేషించే వారంగా ఉండాలి. మన మనకి ప్రాణం ఎవరు కావాలి? యేసుక్రీస్తు కావాలి. ఆయన కొరకు మన ప్రాణాలు పెడతాము. ఆమేన్. మన ఎవరి కోసము? ఆయన కోసము. ఆమేన్. హల్లెలూయా. మనము సహోదరుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు చాలా మంది. అలాగూ సహోదరులు ప్రేమించున్నటువంటి వారు వాళ్ళగా ఉండాలి. మొట్టమొదటి యోహాను 4:20. మొదటి యోహాను 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమింపలేడు. ఆమేన్. అమ్మా, సహోదరులని తన సహోదరుని గనుక ద్వేషిస్తే వాడు అబద్ధికుడు, దేవుణ్ణి కూడా ప్రేమించలేడు. ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నారు, ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ సహోదరుని ద్వేషిస్తున్నాడు కాబట్టి అతడు అబద్ధికుడు. సహోదరుని ప్రేమించాల్సింది పోయి ద్వేషిస్తున్నారు. చూడమ్మా, నువ్వు ప్రేమించాలి. అది వచ్చి సహోదరుని ద్వేషించేవాడుగా ఉన్నట్టయితే వాడు అబద్ధికుడు అని చెప్పుకున్నాడు. వాడు అబద్ధికుడు అవుతాడు. కాబట్టి మనము ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు ఆయన మనను ఏ రకంగా ప్రేమించాడో మనం కూడా ఆ రీతిగా ప్రేమించబద్ధులమై ఉన్నాము. మనం ప్రేమ కలిగినటువంటి వారికి ఉండాలి. మనము కేవలము ప్రేమిస్తున్నాను అని పేరుకంటున్నారు, మాట వరుసగా చెప్తున్నారు. విధానము వారిలో ఉండదు. అలాంటిది ఉండకూడదు. మనము ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. విసరించుట చేత ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత దేవుని ప్రేమ చల్లారు. తర్వాత న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. రావలసినటువంటి వాడుకున్నాడు. దేవుని ప్రేమ వారిలో లేదు, కానీ మనలో
దేవుని ప్రేమ ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఆయన ప్రాణం ఆయన కొరకు మన ప్రాణం ఇచ్చేటట్టు ప్రేమ కలిగినటువంటి వారు. మన ప్రాణాన్ని సహా ద్వేషించాలి. మనము యేసు ప్రభు కోసము సైతే మన ప్రాణం ఇచ్చేటువంటి వారిగా తయారవ్వాలి. సహోదరులైనటువంటి వారి కొరకు మనము ప్రాణం ఇచ్చేటువంటి వారుగా, ప్రేమ కలిగినటువంటి వారంగా మనం ప్రేమ కనబరచాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు మాట్లాడే ప్రతి మాట నాతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా, నా తండ్రి, నా దేవ, సహోదర ప్రేమను కలిగి ఉండాలి మా ప్రభువా. మాకు ఈ లోకంలో మాకేమీ అవసరం లేదు. మాకు పేరు ప్రతిష్టలు మాకు అవసరం లేదు. యేసయ్యా, నీవు మాత్రమే కావాలి తండ్రి. ఈ పేరు ప్రతిష్టలన్నీ ఎందుకు పనికిరానటువంటివి, అవి మాకు అవసరం లేదు. మేము గొప్పవారమైనా చిన్నవారమైనా నీ యొక్క ఆశీర్వాదము లేకపోతే మా పని ఏమి జరిగిద్దో తెలుసు కదా నాయన. మా ప్రభువా, అందరిని ఆశీర్వదించుము. ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.